పెట్టుబడులు 2400 కోట్లు రాష్ట్రంలో 2 దశల్లో పెట్టనున్న సంస్థ అనుబంధ కంపెనీ KSSL నుండి ప్రభుత్వానికి ప్రతిపాదన. మందుగుండు ఆయుధ సామాగ్రి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి. మడకశిర దగ్గర భూముల గుర్తింపు. రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి రాబోతుంది. యుద్ధ రంగంలో వినియోగించే ఫిరంగులు మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రతిష్టాత్మక సంస్థ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ తన అనుబంధ కంపెనీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించింది. అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జెటిక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయనున్న సంస్థ తెలిపింది. ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టమ్, ప్రొటెక్టెడ్ వెహికల్స్, ఆర్మర్డ్ వెహికల్స్, అప్గ్రేడ్, మందుగుండు సామాగ్రి, క్షిపణులు, డిఫెన్స్ సొల్యూషన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించినట్టు సంస్థ తెలిపింది అన్నటువంటి వార్తనే వెళ్ళి చాలా మంచిది. ఇంతవరకు తెలంగాణలో ఉంది ఈ ఆయుధ పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్లో అది కూడా మడకశిర లాంటి ప్రాంతానికి రావాలనుకోవడం చాలా మంచి ఆలోచన. అది సక్సెస్ అయిందంటే రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది బాబు సర్కార్కి ఒక వరం అని చెప్పాలి. లేకపోతే గనుల గనుడు వెంకటరెడ్డి